మీటింగ్ అయిపోయింది, లైన్ చెప్పాను అంతేను. ఓకే సార్ మనం చేద్దామని చెప్పింది. నెక్స్ట్ ఓపెనింగ్కి వచ్చింది. తర్వాత ఫస్ట్ షెడ్యూల్ చేసాం ఒక 1 వీక్. చేసినప్పుడు నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ సీన్స్ అన్నీ రెగ్యులర్ క్యాజువల్ సీన్స్ అనమాట. రెస్టారెంట్లో ఫ్రెండ్స్తో సీన్స్, ఒక మ్యారేజ్ సీను, ఇలాంటి సీన్స్. నాకు ఫస్ట్ టైం భయం వేసింది. ఏంటి అనుకున్న క్యారెక్టర్ తను మొయ్యగలదా లేదా, ఆ టెన్షన్ తోటి రోజు మెసేజ్లు పెట్టేవాడిని నేను. నువ్వు అలా ట్రై చేయి ప్రియా, ఇలా ట్రై చేయి ప్రియా అంటే ఓకే సార్, పెద్దానికి ఎస్ఆర్ అంటది, అది మేనేజర్ ఉందరికి ఎస్ఆర్, దీంట్లో దూకుంటే ఎస్ఆర్ అంటది. అంత హార్డ్ వర్క్ చేసింది. సెకండ్ షెడ్యూల్ వికారాబాద్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చూసే ట్రైలర్లో ఒక బురద గుంటలో దిగి దానికి పైకి లేవాలి. శర్మ, తులసి, నేను ఇరానీ చాయ్ బిస్కెట్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి ఫ్రెండ్స్ అనమాట. ఫస్ట్ నుంచి వచ్చి అందరం కష్టపడ్డాం, అందరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం. ఒక సామెత ఉంది, కెరటం నాకు ఆదర్శం, పడిపోతుందని కాదు పడినా తిరిగి లేస్తుందని. అలాగా తులసి ఒక పెద్ద హిట్తో వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళాడు, ఇప్పుడు మళ్ళీ పైకి లేస్తాడు, ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడని అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఒక ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. అలా యూనిట్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. టీజర్ చాలా బాగుంది, సినిమా అంతకన్నా బాగుండాలి. ఒక ఆర్టిస్ట్కి ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలండి. ఒక సినిమా చేస్తే ఒక సక్సెస్ కోసం ఇన్ని ఇయర్స్ నుంచి నేను కష్టపడుతున్నాను. డబ్బు ముఖ్యం కాదు, వర్క్ కావాలి. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా ఆ పర్ఫార్మెన్స్ కానీ మాకు ఒక ఆకలిగా ఉంటాం అనమాట. అది నాకు ఈ సినిమాతో తులసి గారు తీర్చారు. ఈ సినిమాకి ఫిజికల్గా చాలా కష్టపడ్డామండి, కానీ ఏ రోజు కూడా అంటే ఆ కష్టాన్ని ఇష్టంగా చేసాం. ఆయనతో వర్క్ అలా ఉంటుంది, ఆయనతో వర్క్ చేస్తే తెలుస్తుంది. ఆయన మంచి డైరెక్టరే కాదు, చాలా మంచి మనిషి. Doing this movie, I have also grown a lot, I think, because being in the part of this movie and being portraying a character which is very sensitive at the same time, it's the journey of a girl which starts from innocence and how she become a criminal. I think it was a great opportunity for any actor for portraying this kind of character. Thanks to Karthik, he has been a great co-actor. ఈ సినిమా తీస్తున్నారని తెలిసి నేను చాలా ట్రై చేశాను ఫస్ట్ నుంచి. ఆయన ఏం చెప్పేవాళ్ళు కాదు, చూద్దాం అనేవాళ్ళు. కానీ చివరికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాతో కార్తిక్ అన్న కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. బికాజ్ లైక్ చాలా హార్డ్ వర్కర్, మేము ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్ట్కి చేసాము. అండ్ ఒక లైక్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ అండి. అండ్ అందరూ సెటిల్ అవుతూ వచ్చారు. అండ్ కార్తిక్ అన్న కూడా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్లా నిలబడుతుంది, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్ని సినిమాల్లాగా కాకుండా ఏదోటి కొత్తదనాన్ని అయితే కోరుకునే ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు.